హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. టుడే సండే సజెషన్ కొంచెం డిఫరెంట్ గానే ఉంటుంది. సినిమా అంటే ఎంటర్టైన్మెంట్, ఫన్, థ్రిల్ అని మనం అనుకుంటాం. కానీ కొన్ని సినిమాలు ఉంటాయి భయ్య, అవి ఎంటర్టైన్మెంట్ కోసం కాదు, ఎక్స్పీరియన్స్ కోసం చూడాలి. కొన్ని స్టోరీస్ మన మైండ్ ని డిస్టర్బ్ చేస్తాయి, కొన్ని సీన్స్ మన హార్ట్ ని బ్రేక్ చేస్తాయి, కొన్ని ట్విస్ట్లు అయితే మన బ్రెయిన్ ని షాక్ లో పెడతాయి. ఈ వీడియోలో నేను చెప్పబోయే సినిమాలు ఫన్ వాచ్ అయితే కాదు, కంఫర్ట్ సినిమాస్ అస్సలు కాదు. ఇవి కొన్ని ట్రామా మూవీస్ అన్నమాట. అంటే స్టోరీ, ఎమోషన్స్, రియాలిటీ అన్ని కలిసి ఆడియన్స్ ని మెంటల్లీ డిస్టర్బ్ చేసే సినిమా ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. కొన్ని మూవీస్ వార్ బ్రుటాలిటీ చూపిస్తాయి, కొన్ని హ్యూమన్ క్రూయాలిటీని చూపిస్తాయి, కొన్ని సైకలాజికల్ డార్క్నెస్ చూపిస్తాయి. అందుకే ఈ లిస్ట్ లో ఉన్న సినిమాలు అందరికి రికమెండ్ చేయను. బట్ సినిమా పవర్ ఏంటని తెలుసుకోవాలంటే ఆర్ స్టోరీ ఇంపాక్ట్ ఏంటని ఫీల్ అవ్వాలంటే ఈ మూవీస్ అయితే మస్ట్ వాచ్ అని చెప్తా. సో టుడే టాప్ 10 ట్రామా మూవీస్ ఎవర్ మేడ్ లిస్ట్ లోకి అయితే వెళ్ళిపోదాం. ర్యాంకింగ్ అన్నది 10 నుంచి మొదలవుతుంది అనమాట. టాప్ 1 ఏంటో ఫుల్ వీడియో చూసి తెలుసుకోండి. అండ్ ఇందులో ఉన్న మూవీస్ అన్ని కూడా నేను ఓటీటీ అయితే వాయిస్ ఓవర్ లో మెన్షన్ చేయట్లేదు, కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, డిస్క్రిప్షన్ లో చెక్అౌట్ చేసుకోండి. అండ్ మాక్సిమం ఇది తెలుగు డబ్బింగ్ లో ఉండదు, ఉంటే టాప్ 2 మూవీ అండ్ టాప్ 10 మూవీ ఉండొచ్చు తెలుగు డబ్బింగ్ లో. సో మీరు కూడా చెక్ చేసుకోండి, ఎందుకంటే నేను ఈ మూవీ చూసి చాలా రోజులు అయిపోయింది, ఇప్పుడు కొత్తగా మళ్ళీ చెక్ చేయట్లేదు నేను. ఓకే, మీరే చెక్ చేసుకోండి అవి. ఇక టాప్ 10 వచ్చేసి హోప్, 2013 మూవీ, కొరియన్ మూవీ అనమాట. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ట్రూ ఇన్సిడెంట్ ని బేస్ చేసిన ఎమోషనల్ కొరియన్ ఫిల్మ్. ఒక స్మాల్ గర్ల్ బ్రోటల్ క్రైమ్ కి విక్టిమ్ అవుతుంది. ఆ ఇన్సిడెంట్ తర్వాత ఫ్యామిలీ ఎమోషనల్ స్ట్రగుల్ ఎలా ఉంటుందో మూవీ చూపిస్తుంది. ఎందుకు ఈ మూవీ ట్రామా అంటే, ఈ మూవీ డిస్టర్బ్ చేయడానికి రీజన్ వైలెన్స్ కాదు భయ్య, ఎమోషన్స్, పేరెంట్స్ యొక్క పెయిన్, ఆ చైల్డ్ ట్రామా, సొసైటీ రియాక్షన్ చాలా రియలిస్టిక్ గా ఉంటాయి అనమాట. కొన్ని సీన్స్ అయితే లిటరల్లీ హార్ట్ బ్రేక్ చేస్తాయి, అందులో డౌటే లేదు. అంటే ఫాదర్ అండ్ డాక్టర్ ఎమోషనల్ సీన్స్ కూడా ఖచ్చితంగా ఏడుస్తారు. ఈ మూవీ నేను చూస్తున్నప్పుడు హాఫ్ ఆఫ్ ద మూవీ అయితే కళ్ళ నీళ్ళు వస్తూనే ఉన్నాయి, అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తుంది. నాట్ ఫ్యామిలీ వాచబుల్, ఎందుకంటే మెయిన్ నడిచే థీమ్ అంతా కూడా చైల్డ్ ట్రామా మీద ఉంటుంది కాబట్టి. హెవీ ఎమోషనల్ సినిమా, బట్ హ్యూమానిటీ గురించి పవర్ఫుల్ మెసేజ్ అయితే ఇస్తుంది. ఇంకా లిస్ట్ లో నెంబర్ 9 వచ్చేసి వీ నీడ్ టు టాక్ అబౌట్ కెవిన్, 2011 మూవీ. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక మదర్ తన సన్ బిహేవియర్ గురించి చైల్డ్హుడ్ నుంచి డౌట్ పడుతుంది. ఆ బాయ్ గ్రో అయ్యాక షాకింగ్ క్రైమ్ జరుగుతుంది. మదర్ గిల్ట్ అండ్ సైకలాజికల్ ట్రామా, వీటి మీదే ఈ మూవీ మెయిన్ థీమ్ అయితే రన్ అవుతుంది అనమాట. ఎందుకు ఈ మూవీ ట్రామా అంటే, ఈ మూవీ డిస్టర్బ్ చేస్తుంది బికాస్ ఫీల్స్ రియల్ భయ్యా, నిజంగా జరుగుతుంది అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. కొన్ని మూమెంట్స్ అయితే ఆ పేరెంటింగ్ ఫియర్ కానీ అంటే సైకలాజికల్ ఇంపాక్ట్ కానీ ఇవన్నీ కూడా చాలా అన్కంఫర్టబుల్ గా ఉంటాయి. వాటన్నిటిని ఎక్స్ప్లోర్ చేసే విధానం కూడా చాలా డీప్ ఉంటుంది. అండ్ కొన్ని చోట్ల డిస్కస్టింగ్ అండ్ ట్రామా కూడా క్రియేట్ చేస్తాయి ఆ సీన్స్ అన్నవి. అండ్ ఎండింగ్ రివీల్ కూడా చాలా చిల్లింగ్ గా ఉంటుంది అనమాట. లిటరల్లీ మీరు ఆ వైబ్ ని ఫీల్ అవుతారు ఖచ్చితంగా. ఆ చిల్స్ అయితే క్రియేట్ అవుతాయి, అంత ఘోరంగా ఉంటుంది. ఫ్యామిలీ వాచబుల్ అయితే కాదు, వెరీ డిస్టర్బింగ్ సైకలాజికల్ డ్రామా మూవీ ఇది. ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయండి. లిస్ట్ లో నెంబర్ 8 వచ్చేసి ఇది మాక్సిమం అందరికి తెలిసిందే, గ్రేవ్ ఆఫ్ ది ఫైర్ ఫ్లైస్, 1988 మూవీ. ఇది ఒక యానిమేషన్ మూవీ అనమాట. స్టోరీ ప్లాట్ వచ్చేసి వరల్డ్ వార్ 2 టైంలో జపాన్ లో ఇద్దరు సిబ్లింగ్స్ అయితే సర్వైవల్ కోసం స్ట్రగుల్ చేస్తారు. వార్ వల్ల సివిలియన్స్ లైఫ్ ఎలా డిస్ట్రాయ్ అయ్యిందో స్టోరీ చూపిస్తుంది. యానిమల్ అనుకుని చూస్తే హార్ట్ బ్రేక్ అవ్వడం గ్యారంటీ, అందులో డౌటే లేదు. చిల్డ్రన్ సఫరింగ్ సీన్స్ అయితే చాలా ఎమోషనల్ గా ఉంటాయి. సినిమా ఫినిష్ అయ్యాక మీరు ఖచ్చితంగా సైలెంట్ అయిపోతారు. ఎమోషనల్ అంత ఇంపాక్ట్ ఉంటుంది. ఎటువంటి మూవీస్ అన్ని కూడా ప్రెడిక్టబుల్ ఉంటాయి అండ్ రొటీన్ గా ఉంటాయి స్టోరీస్ అనేవి. బట్ ఎందుకు వర్కౌట్ అవుతాయి అంటే, ఆ ఎమోషన్ ఏదైతే మూవీలో కోర్ ఎమోషన్ ఉంటుందో ఆ ఎమోషన్ చాలా ఇంపాక్ట్ గురి చేస్తుంది అండ్ ఆ ట్రామా కూడా క్రియేట్ అవుతుంది అనమాట. అందుకే అంత ఇంపార్టెంట్. అండ్ ఇది యానిమే అయినప్పటికీ కూడా ఇందులో ఉన్న ఎమోషన్ ఖచ్చితంగా టచ్ చేస్తుంది భయ. మీరు ఏడవకుండా అయితే ఉండలేరు, ట్రామాకి అయితే ఖచ్చితంగా గురవుతారు. చాలా కాలం ఈ మూవీ మీ మైండ్ లో ఉండిపోవడంలో డౌటే లేదు. ఎమోషనల్ కంటెంట్ అంత హెవీగా ఉంటుంది. వన్ ఆఫ్ ది సాడెస్ట్ మూవీస్ ఎవర్ మేడ్ అని చెప్తా ఈ మూవీ అయితే. ఇంకా లిస్ట్ లో నెంబర్ 7 వచ్చేసి సైలెన్స్డ్, 2011 మూవీ. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక టీచర్ స్పెషల్ స్కూల్లో జాబ్ స్టార్ట్ చేస్తాడు. అక్కడ స్టూడెంట్స్ మీద జరుగుతున్న హారిఫిక్ క్రైమ్స్ ని డిస్కవర్ చేస్తారన్నమాట. అదే మెయిన్ థీమ్. వై దిస్ మూవీ డిస్టర్బింగ్ అంటే, ఈ మూవీ డిస్టర్బ్ చేస్తుంది బికాస్ ఇది రియల్ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకుని తీశారు కాబట్టి. వన్స్ ఈ మూవీ కంప్లీట్ అయినా ముందే మీకు తెలుసు కాబట్టి, రియల్ ఇన్సిడెంట్ అని తెలిసి చూసారంటే లిటరల్లీ మీరు ఖచ్చితంగా ఫీల్ అవుతారు భయ్య. అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ కి, అక్కడ స్టూడెంట్స్ కి జరిగిన ప్రాబ్లమ్స్ మీరు అవి చూస్తే ఆ ఇంపాక్ట్ చాలా ఘోరంగా ఉంటుంది. అంటే ఈ మూవీ రిలీజ్ అవ్వడం వల్ల, అంటే ఈ మూవీ ఇచ్చిన ఇంపాక్ట్ వల్ల కొరియాలో లా కూడా చేంజ్ అయింది అనమాట. ఆ న్యాయ వ్యవస్థ కూడా చేంజ్ అవ్వాల్సి వచ్చింది దీనికోసం. సినిమా ఇంపాక్ట్ అంత హ్యూజ్ గా క్రియేట్ చేసింది. బట్ ఇది ట్రామా ఆర్ మీ మెంటల్లీ మీ మైండ్ ని డిస్టర్బ్ చేసినప్పటికీ కూడా ఖచ్చితంగా చూడాల్సిన మూవీ అని చెప్తాను. ఇది స్ట్రిక్ట్లీ నాట్ ఫ్యామిలీ వాచబుల్, వన్ ఆఫ్ ది మోస్ట్ షాకింగ్ కొరియన్ మూవీస్ అని చెప్తా. సో ఖచ్చితంగా ట్రై చేయండి. లిస్ట్ లో నెంబర్ 6 వచ్చేసి రిక్వీమ్ ఫర్ ఏ డ్రీమ్,
స్టోరీ ప్లాట్ వచ్చేసి డ్రగ్ అడిక్షన్ లో పడిన 4 క్యారెక్టర్స్ లైఫ్స్ అయితే షో చేస్తారు. వాళ్ళ లైఫ్స్ అలా డ్రగ్ అడిక్షన్ వల్ల డిస్ట్రాయ్ అయ్యాయి. ఈచ్ క్యారెక్టర్ డౌన్ ఫాల్ స్టోరీ వీటన్నిటిని కూడా ప్యారలల్ గా చూపిస్తారు. అండ్ చాలా డార్క్ అండ్ డిస్గస్టింగ్ గా చూపిస్తారు భయ్య. ఎక్కడ కూడా తగ్గరన్నమాట. ఈ మధ్య కాలంలో కానీ ఇంతకు ముందు కానీ కొన్ని డ్రగ్ అడిక్షన్ మూవీస్ అయితే వచ్చే మనకి వాటికి మించి ఉంటుంది అనమాట. ఎక్కడ కూడా తగ్గలేదు అసలు. అంటే సినిమాలో మెయిన్ గా క్లైమాక్స్ మాంటేజ్ ఒకటి ఉంటుంది. సినిమా హిస్టరీలోనే మోస్ట్ డిస్టర్బింగ్ సీక్వెన్స్ అని చెప్తా. మీకు అది మైండ్ లోంచి పోదు చాలా కాలం వరకు కూడా. అండ్ ఒక ఎడిక్షన్ లైఫ్ ని ఎలా రూయిన్ చేస్తుందో బ్రోటల్లీ చూపిస్తారు. అసలు ఫ్యామిలీ వాచబుల్ కాదు, ఎమోషనల్లీ ఎగ్జాస్టింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. ట్రై చేయండి. అండ్ ఏ సినిమా గురించి కూడా ఎక్కువ చెప్పట్లేదు నేను, ఎందుకంటే ఇవి ట్రామా అండ్ కొంచెం డిస్కస్టింగ్ టైప్ ఆఫ్ మూవీస్ కాబట్టి ఏదో వైట్ వాచ్ పాయింట్స్ లాగా అయితే నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. జస్ట్ ఇంట్రడక్షన్ అండ్ లిమిటెడ్ మూమెంట్స్ అయితే చెప్తున్నా. ఇంకా లిస్ట్ లో నెంబర్ 5 వచ్చేసి ఇన్సెండిస్ 2010 మూవీ. స్టోరీ ప్లాట్ వచ్చేసి ట్విన్ సిబ్లింగ్స్ తన మదర్ లాస్ట్ విష్ ఫుల్ఫిల్ చేయడానికి మిడిల్ ఈస్ట్ జర్నీ అయితే స్టార్ట్ చేస్తారు. అక్కడ షాకింగ్ ఫ్యామిలీ సీక్రెట్స్ అయితే డిస్కవర్ చేస్తారు భయ్య. అదే మెయిన్ థీమ్. వై ఇట్స్ ట్రామా అంటే సినిమా ఫైనల్ ట్విస్ట్ ఆడియన్స్ ని లిటరల్లీ షాక్ చేస్తుంది. అండ్ సైలెన్స్ లో పెట్టేసే రేంజ్ అయితే క్రియేట్ చేస్తుంది అనమాట. అంటే రివీలేషన్ చాలా డిస్టర్బింగ్ ఉంటుంది మూవీ అంతా కూడా. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంటే ఆఫ్టర్ దట్ ఆ ఎండింగ్ ఆర్ క్లైమాక్స్ చూసిన తర్వాత అక్కడ వచ్చే డిస్టర్బింగ్ మూమెంట్ కి ఆ రివీలేషన్స్ కి ఇంకొక ఎమోషన్ క్రియేట్ అవుతుంది. అదొక్కటి చాలు మిమ్మల్ని ట్రామా గురి చేయడానికి. అంత ఘోరంగా ఉంటుంది ఈ ఇన్సెంటివ్స్ అన్న మూవీ. ఖచ్చితంగా ట్రై చేయండి. మెచ్యూర్ ఆడియన్స్ అయితేనే చూడండి. అండ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ట్విస్ట్ ఎండింగ్ ఎవర్ అని చెప్తాను నేనైతే ఈ మూవీ. ఇంకా లిస్ట్ లో నెంబర్ 4 వచ్చేసి కమ్ అండ్ సీ 1985 మూవీ. టూ ఓల్డ్ మూవీ కానీ వర్త్ వాచ్ అని చెప్తాను నేనైతే. స్టోరీ ప్లాట్ వచ్చేసి వరల్డ్ వార్ 2 టైంలో బెలారస్ లో ఒక టీనేజ్ బాయ్ వార్ లో జాయిన్ అవుతాడు. వార్ బ్రోటాలిటీని ఫస్ట్ హ్యాండ్ గా ఎక్స్పీరియన్స్ చేస్తారన్నమాట. ఆ ఎక్స్పీరియన్స్ ని మీకు మూవీగా చూపిస్తారు. ఇది ఎందుకు ట్రామా అంటే వార్ సినిమా అంటే యాక్షన్ కాదని ప్రూవ్ చేసిన మూవీ భయ్యా ఇది. హీరో ఫేస్ చేసే ట్రాన్స్ఫర్మేషన్ చూస్తే వార్ సైకలాజికల్ డ్యామేజ్ ఎంత ఘోరంగా ఉంటుందో మీకు అర్థమవుతుంది అనమాట. అండ్ ఆ వరల్డ్ వార్ 2 టైంలో జరిగిన సీక్వెన్సెస్ అన్ని చూపించిన విధానం కూడా చాలా బ్రోటల్ గా ఉంటాయి. అంటే చాలా డిస్టర్బింగ్ గా కూడా ఉంటాయి అనమాట. కొన్ని సీక్వెన్సెస్ అయితే చూడలేరు భయ్యా, అంత ఘోరంగా చూపిస్తారు. అండ్ ఆ హీరో ఆ ట్రాన్స్ఫర్మేషన్ సీక్వెన్స్ ఇదంతా కూడా చాలా ఘోరంగా ఉంటుంది అనమాట. ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏదో యాక్షన్ పరంగా అనుకోకండి, వేరేగా ఉంటుంది. మీరు చూసి తెలుసుకుంటారు. అది నాట్ ఫ్యామిలీ వాచబుల్ అనమాట. నాకైతే ప్రాబబ్లీ ది మోస్ట్ డిస్టర్బింగ్ వార్ మూవీ అని చెప్తాను నేను. వార్ మూవీస్ లో, అన్ని మూవీస్ లో కాదు, వార్ మూవీస్ లో చాలా డిస్టర్బింగ్ మూవీ ఇదైతే. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మ్యాట్టీర్స్ 2008 మూవీ, ఒరిజినల్ మూవీ. దీనికి రీమేక్ వెర్షన్ కూడా ఉంది. నేను 2008 మూవీ గురించి చెప్తున్నా. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక గర్ల్ చైల్డ్హుడ్ టార్చర్ నుండి ఎస్కేప్ అయ్యాక రెవెంజ్ కోసం జర్నీ స్టార్ట్ చేస్తుంది. బట్ ఆ రెవెంజ్ ఇన్వెస్టిగేషన్ చాలా డార్క్ ఎర్ర ట్రూత్ అయితే రివీల్ చేస్తుంది. అదేంటో మీరు మూవీ చూసి తెలుసుకోవాలి. వై ఇట్స్ ట్రామా అంటే ఎక్స్ట్రీమ్ సైకలాజికల్ టార్చర్ సీన్స్ ఉంటాయి భయ్యా. లిటరల్ ఎంత ఘోరంగా చూపిస్తారా అన్న ఫీల్ అయితే క్రియేట్ అవుతుంది మీకు. అండ్ ఫిలాసఫికల్ హారర్ కాన్సెప్ట్ చాలా డిస్టర్బింగ్ ఉంటుంది. ఇది ఒక హారర్ మూవీ కానీ మీరు అనుకునే హారర్ మూవీ కాదు. ఇందులో ఉండే సీన్స్ మీకు ఆ హారర్ ఫీల్ అయితే క్రియేట్ చేస్తాయి. అండ్ ఆ డిస్టర్బింగ్ మూమెంట్స్ కూడా క్రియేట్ చేస్తాయి. దానివల్ల సైకలాజికల్ ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది మీకు. అస్సలు ఫ్యామిలీ వాచబుల్ కాదు. స్ట్రిక్ట్లీ నో హార్డ్ కోర్ హారర్ సినిమా ఎక్స్పీరియన్స్ కోసం ఈ మూవీ చూడండి. ఖచ్చితంగా డిస్టర్బ్ అవుతారు మీరు. ఇంకా లిస్ట్ లో నెంబర్ 2 వచ్చేసి అందరూ అనుకుంటారు ఇది టాప్ 1 లో పెడతారని చెప్పేసి, బట్ దీనికన్నా టాప్ 1 ఇంకోటి ఉంది. సో ఇది ఏంటంటే నెంబర్ 2 వచ్చేసి ఓల్డ్ బాయ్ 2003 మూవీ. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక మ్యాన్ 15 years అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇంప్రిజ్మెంట్. అంటే రీజన్ ఉండదు, ఒక జైలు లాంటి గదిలో ఉంటాడన్నమాట 15 years పాటు. దాని తర్వాత రిలీజ్ అవుతాడు. తనని ఇంప్రిజన్ చేసిన పర్సన్ ఎవరని రివెంజ్ జర్నీ స్టార్ట్ చేస్తాడు. అదే మెయిన్ స్టోరీ. ఎందుకు ట్రామర్ అంటే స్టోరీ ట్విస్ట్ బై. సినిమా హిస్టరీలోనే మోస్ట్ షాకింగ్ ట్విస్ట్ ఏదన్నా ఉంది అంటే అది మాక్సిమం చూసిన వాళ్ళందరూ ఓల్డ్ బాయ్ అనే చెప్తారు. అందులో డౌటే లేదు. ఎందుకంటే ఆ ట్విస్ట్ రివీల్ అయ్యాక ఆడియన్స్ కి, అంటే చూసే ప్రతి ఒక్కరికి స్పీచ్లెస్, ఇంకా నోటంట మాట రాదు ఆ ట్విస్ట్ చూస్తే. అంత ఘోరంగా ఉంటుంది ఆ రివీలేషన్, ఆ ట్రూత్ అన్నది. మోస్ట్ షాకింగ్ ట్విస్ట్ అనే చెప్తుంది. అంటే అప్పుడు దాకా మూవీ ఒక రకంగా చూస్తారు. వన్స్ ఆ ట్విస్ట్ రివీల్ అయిన తర్వాత మైండ్ బ్లాక్ అయిపోద్ది, మెంటల్ ఎక్కేస్తుంది భయ్య. ఆ ట్రామా నుంచి బయటపడడానికి చాలా కష్టపడతారు. అంటే లెజెండరీ రివెంజ్ థ్రిల్లర్స్ లో ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ షాకింగ్ ట్రూత్స్ ట్విస్ట్ లో ఉన్న మూవీ అని చెప్తా ఈ ఓల్డ్ బాయ్ అనేది. నాట్ ఫ్యామిలీ వాచబుల్, ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా లిస్ట్ లో నెంబర్ 1 నాకు మోస్ట్ డిస్టర్బింగ్ ఫిల్మ్ ఎవర్ ఏదన్నా ఉందంటే అది ఈ మూవీ అనే చెప్తా. అదే ఏ సెర్బియన్ ఫిల్మ్ 2010 లో రిలీజ్ అయింది. స్టోరీ ప్లాట్ వచ్చేసి రిటైర్డ్ అడల్ట్ ఫిల్మ్ యాక్టర్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల మిస్టీరియస్ ఫిల్మ్ ప్రాజెక్ట్ యాక్సెప్ట్ చేస్తాడు.
బట్ ఆ ప్రాజెక్ట్ బిహైండ్ ఉన్న రియాలిటీ ఎక్స్ట్రీమ్లీ డిస్టర్బింగ్ ఉంటుంది. అదేంటో మీరు మూవీ చూసి తెలుసుకోండి, మెంటల్ ఎక్కిపోద్ది. వై ఇట్స్ ట్రామా అంటే సినిమా కంటెంట్ చాలా ఎక్స్ట్రీమ్ అండ్ కాంట్రవర్షియల్ గా ఉంటుంది. లిటరల్లీ చెప్తున్నా, ఒక సినిమా ఫీల్డ్ లో బ్యాక్ గ్రౌండ్ లో చాలా ట్రూత్స్ ని దాచి ఎంత కాంట్రవర్షియల్ అండ్ ఎక్స్ట్రీమ్ డిస్టర్బింగ్ కాన్సెప్ట్ పెట్టుకుని ఇలాంటి మూవీ కూడా ఉంటుందా అన్న ఫీల్ అయితే క్రియేట్ అవుతుంది మీకు వన్స్ మూవీ చూసిన తర్వాత. అందుకే ఈ సెరేబియన్ ఫిల్మ్ ని టాప్ 1 లో పెట్టాను నేను. నాకు ఇప్పటిదాకా నేను చూసిన డిస్టర్బింగ్ ఫిల్మ్స్ లో మోస్ట్ డిస్టర్బింగ్ ఫిల్మ్ అని చెప్తా. అస్సలు ఫ్యామిలీ వాచబుల్ కాదు. ఖచ్చితంగా ట్రై చేయండి స్టిల్ ఇంకా చూడకపోతే కనుక. సో ఇది భయ్య ఈ లిస్ట్ లో ఉన్న సినిమాలు అందరికీ రికమెండ్ చేయండి. ఇవి క్యాజువల్ మూవీ నైట్ కోసం కాదు, ఫన్ ఎంటర్టైన్మెంట్ కోసం అయితే అస్సలు కాదు. సినిమా పవర్ ఏంటని తెలుసుకోవాలంటే, స్టోరీ ఇంపాక్ట్ ఎంత డీప్ గా ఉంటుందో ఫీల్ అవ్వాలి అంటే దీస్ ఆర్ అన్ఫర్గెటబుల్ ఫిల్మ్స్ అని చెప్తా. మీరు ఎవరైనా ఈ మూవీస్ చూసారా? మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది కామెంట్ లో చెప్పండి. ఇంకా ఇలాంటి యునిక్ మూవీ సజెషన్స్ కోసం స్క్రీన్ స్పేస్ రివ్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. బికాస్ రిమెంబర్, సినిమా హ్యాస్ నో బ్యారియర్స్, ఓన్లీ ఎక్స్పీరియన్సెస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, లవ్ యూ ఆల్, బై.